సో ట్యూబ్ బ్లాక్ ఉంటే రీజన్స్ ఏముంటాయి? సో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, సెకండ్ టైం మళ్ళీ రావట్లేదు. సో మ్యూకస్ ప్లగ్స్ వెళ్ళి చిన్నగా మనకి 2 ట్యూబ్లలో ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి డెలివరీ అయ్యాక. సో సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని చిన్న టెస్ట్ ఉంటుంది. సో సెలైన్ యూట్రస్ లోపలికి పంపించి ట్యూబ్లోంచి బయటకు వస్తుందా లేదా చెక్ చేస్తాం. లేదా హెచ్ఎస్టీ కూడా చేయొచ్చు. సో అది కాలేదు అంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేస్తామన్నమాట. సో ఈ మల్టిపుల్ వేస్లో మన ట్యూబ్ చెకింగ్ అనేది చేయించుకుంటే ట్యూబ్స్ మనకు ఓపెన్ ఉన్నాయా లేదా అని అర్థమవుతుంది. ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయనుకోండి, లేదా ఒక ట్యూబ్ తీసేశారు అంటే మనం ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఇవి కొన్ని రీజన్స్. సో థర్డ్ రీజన్ ఏంటంటే ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోవడం. సో 28 ఇయర్స్ 27 ఇయర్స్కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నారు. 5 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే రావట్లేదు. సో దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో ఎగ్ క్వాలిటీ మనకు తగ్గినప్పుడు క్వాంటిటీ కూడా తగ్గుతుంది. సో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడం కష్టం కావచ్చు. సో దీనికి ఫాలిక్యులర్ మానిటరింగ్ అనేది అవసరం. అప్పటికి రావట్లేదు, 2-3 సైకిల్స్ ట్రై చేసాము, సో ఐయుఐ కూడా చేసుకున్నాం, రావట్లేదు అంటే డెఫినెట్గా 35 ఇయర్స్ అబోవ్ ఉంటే ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది.